తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది. విరాట్ కోహ్లీ మై గారితో ఉన్న గాడ్. పిక్ వైరల్ అయ్యి ఏమన్నారంటే, అరే సజ్జన గారు రేంజ్ అదిరా, మీరేంట్రా తక్కువగా చూస్తారు అని చెప్పి. విరాట్ కోహ్లీ గారు అండ్ మీరు ఆ టైంలో కొంచెం ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అని చెప్పి బాగా సర్క్యులేట్ అయింది అనమాట. సో ఈ పిక్ ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? అంటే ఏ ఏ ఏ టైంలో వచ్చింది ఏంటి అని, ఇయర్ గాని? బాగా ఐడియా ఉంది. మ్మ్, అవన్నీ గతం అండి. మ్మ్, At that point of time, RCB was new, and as a Bangalorean, as a very well-known film actor, I was మ్మ్, called as a guest of honor. So, gani friendship pe tappa, there's nothing మ్మ్, else. మ్మ్. At that point of time, no friendship unde tappa, there's nothing else. Actually, to be honest with you, ఈ rumors ఏ మన genuine friendship ని చెడగొట్టింది. పర్ఫెక్ట్. Actually, rumors రాలేదంటే ఇవాళ కూడా we would have been friends. These unnecessary rumors really destroyed our genuine friendship. Otherwise, I am also a genuine person. I don't need that kind of a publicity in my life. That I'm Virat Kohli's girlfriend or something like that. I really have high respect for him and his family, and I love my family the most. But unnecessary rumors destroyed our very little bit friendship what we had. ఆ బాధ ఉంది నాకు ఎప్పుడు. ఈవెన్ సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేయడం ఇది కామన్ అయిపోయింది. అంటే ముందే పాపం ఎవరైనా యాక్ట్రెస్ అవ్వాలనుకున్నా, పబ్లిక్ ఇమేజ్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందే రాసి పెట్టుకుని ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయాలని. అలా అయిపోయింది. అవును, that's true, but it's sad, no, because of some unnecessary rumors which are spread by certain people. Uh, Otherwise, maybe today also we were friends. So, anni paadaipoyindi. So, I really feel very bad. అంటే మీకు తెలుసా, మీకు అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు కదా యాక్ట్రెస్. అనుపమ పరమేశ్వరన్, జస్ప్రీత్ బుమ్రా అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు ఇండియాలో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫాలో చేశారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాశారు చాలా ఆర్టికల్స్, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చెప్పి. బట్ బియాండ్ దట్, బీయింగ్ ఏ కన్నడిగా, సో ఆర్సీబీ విన్ అవ్వాలని నేను 18 years గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ ఈసాల నమ్దే కాస్త ఈసాలే నమ్డు అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఫీలింగ్ చాలా బాగుండే, కానీ ఒక్క రోజులోనే ఫీలింగ్ చెడగొట్టారు. అక్కడ మత్తు ఇది డెత్స్ అయిపోయినాయి గేట్ లో. ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్ అయిన. సో ఫస్ట్ టైం ఆర్సీబీ గెలిచింది. అండ్ నేను యాక్చువల్లీ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎనీబడి విన్స్. నాకు అక్కడ షారుఖ్ ఖాన్ టీం అంటే కూడా ప్రాణము. ఇక్కడ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ గెలిస్తే కూడా మన టీమే గెలిచిందని ఫీలింగ్. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే కూడా నాకు మన బెంగళూరు టీమే గెలిచిందనేసి ఫీలింగ్. సో ఐ హ్యావ్ లైక్ నాకు ఐ లుక్ ఎట్ క్రికెట్ యాజ్ ఎంటర్టైన్మెంట్. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ రిలిజన్, మేమే గెలవాలి లేకపోతే ఆడే గెలవాలి అనేసి. లెట్ ద బెస్ట్ టీమ్ విన్, నాకు అట్లా అనిపిస్తుంది ప్రతిసారి. సూపర్. అండ్ బియాండ్ దట్, సినిమాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్? ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ సెకండ్ ఇస్ అ మెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. తన పర్సనాలిటీ కానీ, తన ఆరా కానీ, ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్, తను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ కి. మేడం ఈ షార్ట్ ఇట్లా చేయండి అట్లా అనేసి. తను కూడా ఒక సెమీ డైరెక్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ తనని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ని చూస్తూనే ఉండాలి అనిపించే, కలిసి వచ్చే ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ రియలీ వెరీ మెస్మరైజింగ్ టు బి వర్కింగ్ ఇన్ అ సెట్ వేర్ పవన్ కళ్యాణ్ సార్ ఇస్ దేర్. అండ్ మేము ఎక్కడైనా ఉంటే, నేనే కాదు ఒక ఆర్టిస్ట్ గా, ఎంతో మంది ఆర్టిస్ట్ ఉంటే కూడా లొకేషన్ లో దూరం నుంచి తన్నే చూస్తుంటాం. అంటే అక్కడి నుంచి నడుస్తూ వస్తుంటే కూడా ఒక చామ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ మీద. ఐ డోంట్ నో వాట్ హీ డస్. సమ్ వెరీ పవర్ఫుల్ యోగా చేస్తారా, లేకపోతే తన మేనిఫెస్టేషన్స్ అంత పవర్ఫుల్ ఉంటాయా, అసలు ఏముంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఆరా అట్లా మెయింటైన్ చేస్తారు, తన సీక్రెట్ ఏంటి అనేసి నిజంగా అర్థం అవ్వదు. ఈ దూరం నుంచి కూడా చూస్తే మనస్ఫూర్తిగా చూస్తూనే ఉండాలి. అసలు ఐస్ కూడా బ్లింక్ చేయలేక చెక్ చేస్తుంటారు. నేనే కాదు, సెట్ ఉండరు అందరూ. పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇట్లే చూసి నా ఫోన్ మోగుతున్నాయి, మేము సెట్కి రావాలి 100 phone calls రోజుకి. at one point of time ఫోన్ తీయడమే మానేశాను. బికాస్ people are calling, they want to come and see him, we can't handle so many people location కి వస్తే కదా. So that is like, power star is power star, there's no replacement for power star.
సూపర్ సూపర్ సూపర్. అంటే మీ నుంచి ఇన్ని వస్తాయని అనుకోలేదు నేను. అంటే ఇక్కడ ఆయన పవర్ గురించి, ఆయన స్టార్డమ్ గురించి, ఎవరు ఆయన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బట్ మీరు ఇంత అలా మాట్లాడతారని నేను అనుకోలేదు. లేదు, ఐ Definitely. లవ్ పవన్ కళ్యాణ్ సార్ సో మచ్. అంటే దాన్ని చాలా గౌరవిస్తాను. అండ్ నేను కళ్ళు మూసుకొని మోస్ట్ ఫేవరెట్ #1 స్టార్ అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ సార్ తర్వాత ఇప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఇస్ నాగార్జున సార్. సూపర్ సూపర్ సూపర్. ఏంటి మళ్ళీ నాగార్జున సార్ తో ఉన్న, అంటే నెక్స్ట్ ఆయనతో ఉన్న స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ ఉందంటారా? ఐ డోంట్ నో, అది సార్కి అడగాలి మీరు. Yeah. మన చేతిలో ఏముంటుంది, ఆనెస్ట్లీ చెప్పాలంటే మన చేతిలో ఏముంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. బట్ యా, ఆఫ్ కోర్స్, వై నాట్, లైక్ హీ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. నాగార్జున సార్ ఒక ఫాదర్ ఫిగర్ గా, ఒక తండ్రిగా ప్రతిసారి ప్రతి వీక్ వచ్చేసి అద్భుతమైన పేషెన్స్ తో మెంటర్షిప్ ఇచ్చారండి నాగార్జున సార్. ఒక హోస్ట్ అంటే నాగార్జున సార్ బ్యూటీ ఏమంటే అసలు తన కరెక్షన్ కూడా చెప్తారు. అట్ ద సేమ్ టైం ఎదుటి మనిషికి హర్ట్ అవ్వలేక, అంటే తను చెప్పే విధానం, తను హర్ట్ చేసిస్తే అసలు మేము ఏడవచ్చు, వీ కెన్ జస్ట్ ఫీల్ లైక్ మాకు ఇంకా ఈ గేమ్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు. వేరే భాషల్లో కొంతమంది హోస్ట్ నుంచి చూస్తే చాలా గట్టిగా చెప్తారు, అంటే లిటరలీ తిట్టేలా చెప్తారు. నాగార్జున సార్ ఎప్పుడు అట్లా చేయలేదు. ఒక జెంటిల్మెన్ గా, అర్థమైనట్టు, పేషెన్స్ గా డీల్ చేసేసి, ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఉంటే ఎదుటి మనిషికి హార్ట్ కి గుచ్చి గుచ్చి మాట్లాడకూడదు, ఒక గౌరవించి చెప్పి మంచి విధానంలో ఒక కరెక్షన్ చెప్పాలనేసి అది ఎప్పుడు ఫాలో అయ్యారు. నేను ఆ జెంటిల్ మేనిజం తన దగ్గర నేను రియల్ లైఫ్ లో ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడెప్పటికీ నేను నేర్చుకున్నాను. దట్ మేము ఒక సిచ్యువేషన్ లో దొరికిపోతే మేము మరీ అంత రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరమే లేదు. అర్చి రియాక్ట్ అయ్యే అవసరం లేదు, రఫ్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు, మరీ హార్ష్ గా రియాక్ట్ అయ్యే అవసరం లేదు, బూతులు అసలు వాడే అవసరం లేదు. అండ్ ఒక బ్యాలెన్స్డ్ గా ఆ సిచ్యువేషన్ నుంచి మేము బయటికి వచ్చేయచ్చు అండ్ సాల్వ్ చేసేయచ్చు ఆ ప్రాబ్లం. సో అది నేను తన పేషెన్స్ లెవెల్, తన వే ఆఫ్ నరేషన్, వే ఆఫ్ ఓరేషన్ ఏముందో చాలా నేర్చుకున్నాను నేను లైఫ్ లో. సో నేను ఒక సిచ్యువేషన్ లో దొరకపోతే కూడా ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, బిగ్ బాస్ లో నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నాగార్జున సార్ ఏమన్నారు, నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి, నేను అట్లే రియాక్ట్ అవుతాను అనేసి ఆ కొన్ని లెసన్స్ నాకు నా మనసులో, నా హార్ట్ లో, నా బ్రెయిన్ లో ఉండిపోయినాయి. నాకు ఇవే లెసన్స్ నాకు లైఫ్ లో 15-20 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే నేను ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అయ్యేవాడిని. ప్రతి ఒక్కరికి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతుంది లైఫ్ లో. సో ద వే యూ డీల్ విత్ అ ప్రాబ్లమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నాకు నాగార్జున సార్ ఒక మెంటర్ గా నేర్పించారు. సో ఆ ప్రాబ్లమ్స్ తో పాటు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అమ్మ నుండి అమ్మాయిగా మారాలి అనుకుంటున్నాను, ఈ ఫేజ్ టర్న్ అవ్వాలనుకుంటున్నానని. ఇప్పుడు ఆయన, ఐ మీన్ బ్యూటీ సీక్రెట్స్ అడగాలనుకుంటే మీరు ఆయన అడుగుంటే ఆయన దానికి కూడా మెంటర్ అయ్యేవారు. ఫుడ్ 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 చెప్తావే సంజన, ఎంత ఫుడ్ కావాలి అంటారు. తక్కువ తింటే మంచిదే కదా నీకు, నువ్వు ఒక డాక్టర్ పిల్లం కదా అని అంటారు. సో అది కూడా ఆఫ్ కోర్స్ నేర్చుకున్నాం, అవన్నీ అప్లై అవుతాయి ఇప్పుడు. హీఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఏం ఫిట్ ఉంటారో బయట, ఈ షేప్ ఉంటారు నాగార్జున సార్. దాన్ని చూస్తే అసలు చూస్తూనే ఉండిపోయారు. నిజం చెప్పనా, ఓపెన్ గా చెప్పనా, నేను బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండడానికి మొదటైన కారణము, వన్ అండ్ ఓన్లీ కారణం, ఎప్పుడు సాటర్డే వస్తుంది, ఎప్పుడు సండే వస్తుంది, ఎప్పుడు నేను నాగార్జున సార్కి కళ్ళు పూర్తిగా చూస్తాను. బికాస్ అక్కడ ఉండే బాధలు, ప్రాబ్లము, హోమ్ సిక్కు, ఇష్యూస్, ప్రతి ఒక్కటి, గొడవలు, డిఫరెన్సెస్ విత్ పీపుల్ అన్ని పక్క పెట్టే, సాటర్డే వచ్చిందబ్బా, సార్ వస్తారబ్బా, సార్ వస్తారు అని ఆ హ్యాపీనెస్ లో అసలు మనసు తనకి చూసే ఆనందంలో అన్ని మర్చిపోతాం. రియలీ లుక్ ఫార్వర్డ్ టు హిమ్. అండ్ తను వచ్చిన ప్రతి వారం వచ్చేసి అది జడ్జ్మెంట్ డే, అది జడ్జ్ వచ్చి చెప్తారు కదా, యువర్ క్రూసిఫైడ్ ఆర్ యువర్ అనేసి, ఏం చేసావు ఏం చేయలేదు, అది కూడా నాకు టెన్షన్ లేదు. కానీ నాకు సార్ వచ్చేసి చాలా ఏదైనా చెప్పని, నాకు నాగార్జున సార్ దగ్గర తిట్టించుకోవడానికి కూడా ఏమీ బాధ లేదు, ఎందుకంటే నాకు నాగార్జున సార్ తిప్పుతున్నారు కదా. సో నేను సార్ అట్లే చూస్తుంటాను, నాకు నవ్వు కూడా వస్తుంది. కానీ ఓకే సార్ ఇట్లా చేయను అట్లా చేయను నేను చెప్తూ ఉంటాను, కానీ మనసులో నాకు ఏమీ బాధ ఉండదు. నాకు నాగార్జున సార్ తిప్పుతున్నారు కదా, పర్లేదని అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ధైర్యంగా గేట్స్ ఓపెన్ చేస్తే బయటకు వచ్చేయడానికి అక్కడ అసలు వెనకడికి వేయట్లేదే. మేము ఇక్కడ టెన్షన్ పడతా ఉన్నాం, ఎక్కడ వెళ్ళిపోతారా గేట్స్ ఓపెన్ చేయమని. అంత ధైర్యం ఎలా ఉంది మేము అసలు?
లేదంటే నాకు ఎక్కడో ఒక చోట కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ నాకు గేట్ బయట పోవడానికి అంటున్నారు. సో నాకు బాధ అనిపించింది. లేదు సార్, నేను అట్లాంటి పర్సన్ కాదు, నాకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో నేను వెళ్ళిపోతాను, నాకు ఆ లెవెల్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారంటే. నేను ఇది చెప్పాను, నేను చాలా హంబుల్ వేలో చెప్పాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఎవ్రీ వన్ స్టూడ్ బై మై సైడ్. చాలా సపోర్ట్ చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ సిచ్యువేషన్ నుంచి. బట్ ఒక పాజిటివ్ పేరుతో బయటికి వచ్చేయడానికి రీజన్ కూడా నాగార్జున సరే. బికాస్ తను నాకు మళ్ళీ మెంటర్షిప్ ఇచ్చారు. లేదు బయటకు పోవడానికి నీకు ఆప్షన్ ఉంది, కానీ నువ్వు పోకూడదు, నువ్వు గేమ్ లోనే ఉండాలనేసి అక్కడ కూడా ఒక తండ్రిగా నించుకొని నన్ను గైడ్ చేశారు. నేను ఐ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఆల్ మై లైఫ్. సో కన్నడ